సజావుగా సాగిపోతున్న మా జీవితంలోకి అనుకోని ఉపద్రవంలా మా స్నేహితురాలొచ్చి మా జీవితాన్ని విచ్ఛిన్నం చేసిందని అంటున్నారు ఆ భార్యాభర్తలు. అసలు ఎవరా స్నేహితురాలు? ఆ స్నేహితురాలి వల్ల వీళ్ళకొచ్చినటువంటి కష్టం ఏంటి? వాళ్ళు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. మాకు 4 years అయింది మేడం పెళ్ళయి. ఒకరోజు మాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ వచ్చింది. మేము చాట్ చేసుకున్నాము, ఇంటికి కూడా అమ్మాయిని పిలిపించుకున్నాము. ఈ ముగ్గురం కలిసి రీల్స్ చేసేటోళ్ళము, మూవీస్కి వెళ్ళేటోళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళము. ఇలా హ్యాపీగానే ఉండేదండి మా లైఫ్. ఆ అమ్మాయి మీ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మెసేజ్ చేసింది? 1 year అయింది. 1 year అవుతుంది. సో 1 year గా మీరు ఇలా ఇంటికి రావడం, వెళ్ళటం, సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతున్నాయి. ఒకరోజు నేను ఊరు వెళ్ళాను మేడం. ఊరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకు ఉంది? నాతో మెసేజ్ చేసింది మేడం. చేసి మీ ఆవిడ లేనప్పుడు రీల్స్ చేద్దాం అని ఇలాగా అమ్మాయి మీకు మెసేజ్ చేసింది, ఈవిడేమో ఊరికి వెళ్ళింది, మీరేంటి ఇంటికి రమ్మని చెప్పారా? ఇంటికి రమ్మని చెప్పింది మేడం. దేనికి? అప్పటికి వీళ్ళకి క్లోజ్నెస్ పెరిగింది కదా. ఆ విధంగా పిలిచాను మేడం. మీ ఆవిడ లేనప్పుడు ఎలా పిలుస్తావు? అలాగా పిలిచాను మేడం. తర్వాత తను అసభ్యకరంగా ఇలా చేస్తున్నా, నాకు ఇష్టం లేకుండా ఇలా. అబ్బాయిలకి ఇష్టం ఉండదా? ఆ అమ్మాయి మీ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేయబోతుంటే మీరు ఇష్టపడలేదా, లేకపోతే దూరంగా దూరంగా చేసేసాను మేడం. దూరంగా తోసా. తప్పు మా ఆవిడ ఉంది అన్నావా? అవును మేడం. అంతేనా, లేదంటే ఇంకో అటెంప్ట్ ఇస్తుందని వెయిట్ చేసావా? 3-4 days ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా? నేను వస్తుందని తెలిసి ఇక వెళ్ళిపోయింది మేడం. 3 days 2 nights రీల్ చేద్దామని చెప్పి ఇంట్లోనే ఉంచుకుంటావు అమ్మా నువ్వు? ఏంటమ్మా మీరు పగలు రాత్రి రీల్స్ చేసుకోవటమేనా మీ పని? ఇంకా ఒకరోజు మేము ముగ్గురం కలిసి మూవీ చూస్తున్నాము. మూవీ చూస్తుంటే తను డల్గా కనిపించింది. డల్గా కనిపిస్తే ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం ఏమో అని నేను సైలెంట్గా ఉన్నాను మేడం. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు తను ఒక విషయం చెప్పాలని మేడం. నీతోనా? చెప్పాలని అంటే చెప్పమని చెప్పాను. అంటే 6 lakhs అడిగింది మేడం నన్ను. దేనికి అని అడిగారమ్మా? ఏమన్నా ఎందుకు అని అడిగారా? ఉన్న టైంలో వచ్చి తను దూరం నుంచి వీడియోస్ చేయడం, అంటే మేము క్లోజ్ గా ఉన్న టైంలో, మీరిద్దరు క్లోజ్ గా ఉన్న టైంలో తను వచ్చి దూరం నుంచి వీడియోస్ చేయడం, అవి మీకు బ్లాక్ మెయిల్ చేస్తే ఇలా మాకు అమౌంట్ ఇస్తావా లేదా అన్నట్టుగా మమ్మల్ని బ్లాక్ చేసింది. బ్లాక్ మెయిల్ చేసేది ఏముంది? మీ ఇద్దరు మొగుడు పిల్లలేగా. అంటే తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసింది మేడం. అవి నెట్ లో పెడతాను. అమ్మో. అంటే ఎక్కడ సీక్రెట్ కెమెరా పెట్టిందా? ఏం చేసేది? అంటే దూరం నుంచి ఫోన్ లో క్యాప్చర్ చేసేది సార్. 6 lakhs ఇస్తే ఇవి సోషల్ మీడియాలో పెట్టడం, బ్లాక్ మెయిల్ చేసింది సార్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. సార్, మేడం, భార్యాభర్తలు మల్లేశ్వరి గారు, కార్తిక్ గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. కూర్చో. నమస్తే. కూర్చో. మల్లేశ్వరి గారు, కార్తిక్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంధ్ర నుంచి వస్తుంది. ఆంధ్ర నుంచి. ఇదే మీకు కొత్తగా పెళ్ళైందా? అవును మేడం. ఎన్నేళ్ళు అవుతుంది? 4 years. 4 years అవుతుంది. మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్డా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. పిల్లలు అనుకోలేదు మేడం. పిల్లలు ఇంకా అనుకోలేదు. లేదు. ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నారా, లేదంటే? లేదు మేడం. మీరు వెళ్ళిపోయి చేసుకున్నారా? బయటకు వచ్చేసి చేసుకున్నాను. బయటకు వచ్చేసి చేసుకున్నారు. ఇప్పుడు 4 years అయినా సరే ఇంట్లో పేరెంట్స్ తో ఎవరితో మాట్లాడలేదా? లేదు మేడం. మీ వైపు కూడా లేదు మేడం. లేదు. ఓకే, సరే. మరి ఇప్పుడు ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు? అంటే మాకు 4 years అయింది మేడం పెళ్ళయి. మేము పిల్లలు వద్దనుకున్నాం. ఎందుకంటే మాకంటూ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి. తను సెటిల్ అయ్యాక, తను సంపాదన స్టార్ట్ అయ్యాక. ఇంకా జాబ్ లాంటిది ఏం చేయట్లేదు? మీరు వర్కింగా? లేదు మేడం, మేము రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఉంటున్నాం. ఓకే, సోషల్ మీడియా ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది, అలా కంటిన్యూ అవుతున్నారు. అలా కంటిన్యూ అవుతున్నాం మేడం. దానివల్ల పాపులర్ అయినాం మేడం మేము. పిల్లలకు రేపటి నాడు ప్రాబ్లం రాకూడదు అనేసి ముందే మేము సంపాదించుకున్న తర్వాత అప్పుడు పిల్లలు అనుకున్నాం మేడం. ఓకే. మా ఫ్యామిలీ నుంచి ఏ సపోర్ట్ లేదు కాబట్టి ఆ విధంగా మేము పాపులర్ అయినాం మేడం. ఒకరోజు మాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ వచ్చింది. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా? మా ఇద్దరికి నార్మల్ కొలీగ్స్ మేడం. ఇంట్లో వాళ్ళని ఎందుకు ఒప్పించుకోలేదు?
అంటే ఒప్పియాలనుకున్నాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి మీ ఇద్దరిని? క్యాస్ట్ ప్రాబ్లం మేడం. క్యాస్ట్ ప్రాబ్లం ఉందా? అది ఇంకా రీల్స్ ద్వారా మేము ఇలా ఉంటుంటే ఒకరోజు సడన్ గా మెసేజ్ వచ్చింది మేడం ఒక అమ్మాయిది. ఎక్కడో తెలిసిన అమ్మాయి లాగా అనిపించి నేను మెసేజ్ చేశాను, రిప్లై ఇచ్చాను. మీ అకౌంట్ కి వచ్చిందా? అవును. అలా వచ్చిన తర్వాత తన ద్వారా మేము నెంబర్ తీసుకున్నాను. ఓకే. నెంబర్ తీసుకుని అలా పరిచయం. అంటే దేనికి సంబంధించి మెసేజ్ చేసింది? డైరెక్ట్ గా నంబర్ ఎందుకు తీసుకున్నారు? హాయ్ అని మెసేజ్ చేసి, ఓకే, హాయ్ అని మెసేజ్ చేస్తే తెలిసిన అమ్మాయి అనుకున్నాను. తెలిసిన అమ్మాయి అనుకో నంబర్ అడిగాను. తను నా కాలేజ్ ఫ్రెండ్. అచ్చా, కాలేజ్ ఫ్రెండ్ అనేసి అలా పరిచయం, మేము చాట్ చేసుకున్నాము. ఇంటికి కూడా అమ్మాయిని పిలిపించుకున్నాము. ముగ్గురం కలిసి రీల్స్ చేసేతోళ్ళము. ఏది మీ ఆయన, అమ్మాయి, మీరా? ముగ్గురు కలిసి చేసేవాళ్ళం మేడం. మూవీస్ కి వెళ్ళేతోళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళము. ఇలా హ్యాపీగానే ఉండేదండి మా లైఫ్. ఎప్పుడు వచ్చింది మీ లైఫ్ లోకి? ఎప్పుడు వచ్చింది అమ్మాయి? 4 years తర్వాత 4 years అయింది పెళ్ళయి. ఆ అమ్మాయి మీ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మెసేజ్ చేసింది? 1 year అయింది. 1 year అవుతుంది. సో 1 year గా మీరు ఇలా ఇంటికి రావడం, వెళ్ళటం, సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ ఆ అవుతుంది. అమ్మాయి నీ ఫ్రెండ్ అమ్మా? తిన ఫ్రెండ్, నీ కాలేజ్ ఫ్రెండ్, ఫ్రెండ్. అతనికి పరిచయం చేసావు. సో ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండేదా కలిసి? వచ్చేది సార్ మా ఇంటికి, వచ్చేది రీల్స్ చేసుకుంటూ తినడం, సినిమాలకు వెళ్ళడం ఇలా చేసేతోళ్ళం అన్నమాట. అలా అయినాక ఒక రోజు నేను ఊరు వెళ్ళాను మేడం. ఊరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకు ఉంది? అది మీరేమైనా ఉండమని చెప్పారా? లేదు మేడం, ఉండమని చెప్పలేదు మేడం. అలా నాతో మెసేజ్ చేసింది మేడం. చేసి మీ ఆవిడ లేనప్పుడు రీల్ చేద్దాం రీల్స్ చేద్దాం అని ఇలాగా కొంచెం మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఇలా ప్రయత్నించింది మేడం. అమ్మాయికి మ్యారేజ్ అయిందా? కాలేదు మేడం, కాలేదు. వీళ్ళు కాలేజ్ లో ఫ్రెండ్స్ అంటున్నారు. సరే, ఓకే. అమ్మాయి మీకు మెసేజ్ చేసింది, ఈవిడేమో ఊరికి వెళ్ళింది. మీరేంటి ఇంటికి రమ్మని చెప్పారా? ఇంటికి రమ్మని చెప్పింది మేడం. దేనికి? మామూలుగా తన ఫ్రెండ్ అని, కాలేజ్ ఫ్రెండ్ అని. అప్పటికి వీళ్ళకి క్లోజ్నెస్ పెరిగింది కదా. ఆ విధంగా పిలిచాను మేడం. రీల్స్ చేద్దాము అని అడిగితే తిని పిలిచాడు అంటాము. అది మీ ఆయన మీ ఆవిడ లేనప్పుడు ఎలా పిలుస్తావు మీ ఆవిడ ఫ్రెండ్ ని? సిన్సియర్ గా, చాలా పద్ధతిగా చెప్తున్నావు. చెప్పు. అయితే అలాగా పిలిచాను మేడం. తర్వాత తను అసభ్యకరంగా ఇలా చేస్తున్నా, నాకు ఇష్టం లేకుండా ఇలా మూవ్ అవుతాం అని చెప్పింది మేడం. అబ్బాయిలకి ఇష్టం ఉండదా? తనకి నాకు లవ్ మ్యారేజ్ మేడం. తనతో ఎంతో. ఆ అమ్మాయి మీ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేయబోతుంటే మీరు ఇష్టపడలేదా, లేకపోతే దూరంగా ఎక్స్పెక్ట్ చేసావా? దూరంగా చేసేసాను మేడం. దూరంగా తోసావా? తప్పు మా ఆవిడ ఉంది అన్నావా? అవును మేడం. అంతేనా, లేదంటే ఇంకో అటెంప్ట్ ఇస్తుందని వెయిట్ చేసావా? లేదు సార్. తర్వాత ఏమైంది? తర్వాత నేను ఊరు నుంచి వచ్చాను మేడం. ఒక 3-4 days కి ఊరు నుంచి వచ్చాను. సో మీరు ఊర్లో ఉన్నప్పుడు చెప్పారా ఇలా మీ ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి? ఫోన్ చేసి చెప్పాడు. 3-4 days ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా? లేదు మేడం, నేను వస్తుందని తెలిసి ఇక వెళ్ళిపోయింది మేడం. ఉన్న 3 days ఉందే అంటున్నా. ఈవిడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న 3 రోజులు ఉందా మీ 3 days 2 nights? రీల్ చేద్దామని చెప్పి ఇంట్లోనే ఉంచుకుంటావు అమ్మా నువ్వు? ఇంట్లో ఉంచుకోలేదు మేడం. వచ్చింది అమ్మాయి, 3 days వచ్చి వెళ్తుంది. వచ్చి వెళ్తుంది, అక్కడ స్టే చేయలేదు? లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.